కానీ కాదు సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగా డీలిమిటేషన్ తప్పు పడుతూ ఉన్నారు కదా. ఇప్పుడు డీలిమిటేషన్ ఈ విధంగానే జరిగితే, ఎందుకంటే మోడీ గారు ఎట్లాగూ వెనక్కి తగ్గుతారని నేనైతే అనుకోను. ఎన్డీఏ దీని వెనకాల ఒక రాజకీయ వ్యూహం కనిపిస్తుంది. ఏంటి అంటే ఎక్కడ అంటే ఏంటి దీని ఇది వాళ్ళు ఇదే ఇదే కనుక జరిగితే ఏం నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది? ఒకటి, నువ్వు పెంచాలంటే 5% పెంచాలి, ఓ 10% పెంచు, వెనక్కి 50% పెంచుతావా? బిల్డింగ్స్ మార్చేస్తావా? పార్లమెంట్ బిల్డింగ్ ఒక గోడౌన్ లాగా కట్టావా? గోడౌన్ లాగా ఉన్నది, సెంట్రల్ హాల్ లేదు, బ్రహ్మాండమైన అద్భుతమైన బిల్డింగ్ అని పక్కన పడేసావా? నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ 100 సంవత్సరాలు అయింది. అది బ్రిటిష్ కట్టారు. బ్రిటిష్ కట్టే నువ్వు ఆక్రమించావు. భారతదేశం ఆక్రమించింది, అది గొప్ప. ఆ బిల్డింగ్ పనికొట్టేస్తావా? కాటన్, ఆతర్ కాటన్, పోలవరం, అదే ఏది ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు, పీక్ పారైపోయారు. అక్కడికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆయన అనుకున్నదే అవుతుంది, రాజీవ్ గాంధీ అనుకున్నది అవ్వింది. ఎంత ఎవరికి ఉపయోగం? నేను చెప్పేది ఆలోచన భయంకరమైన స్టెప్, ఇది భయంకరమైన స్టెప్. 800 మంది 50 ఎంపీల, ఈవేళ 543 ఉంటే వాళ్ళు ప్రశ్న వేస్తే కూడా రాదు. ఎందుకంటే సిస్టమ్ ఏంటి? వాళ్ళు ప్రశ్నలు వేయట్లేదయ్యా అంటే కాదు, ప్రశ్నలు వేస్తారు. కానీ రోజుకి 130 అన్స్టార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, 20 స్టార్ట్, 150. 540 మంది ఎంపీలు ఒక్కో ప్రశ్న వేసినా రాదు కదా. అవును. సో ఇప్పుడు 816 మంది అయితే 816 మంది కూడా డమ్మీ ఎంపీలుగా చూడాలి మనం ఇంకా ఫర్దర్గా. ఏం ఘోరం చేస్తున్నావు? ఏంటి ఘోరం? నువ్వు దిగిపోయాక ఇంకోటి వచ్చేవాడు ఏం చేస్తాడు? భయంకరంగా ఉన్నాడు, భయంకరం. అంటే కాదు సార్, ఇప్పుడు నెక్స్ట్ ఎన్డీఏ మళ్ళీ అధికారంలోకి రావడానికి ఇది ఒక రాజకీయ వ్యూహంగా మనం చూడాలి దీన్ని. ఏమీ పనిచేయదు. నువ్వు విషయం చెప్తున్నా, మొన్న అదృష్టంగా నితీష్ కుమార్ ఆ పక్కన లేడు, లేకపోతే అధికారం లేదు కదా, పోయింది. తమిళనాడులో 0 సీట్లు వచ్చింది 40లో, నువ్వు ఏదో గెలుస్తావు అనుకున్నావు. మహారాష్ట్రలో 9 వచ్చింది 48. ఉత్తరప్రదేశ్లో సగం కంటే తక్కువ వచ్చింది. ఎందుకంటే ఏ రాష్ట్రంలో అయినా చెప్తున్నా, ఎక్కువ ఎక్స్పోజ్ అయిపోయే ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా వాడికి ప్రజలు వ్యతిరేకం తిరిగేస్తారు. నిశ్శబ్దంగా ఉండు, నితీష్ కుమార్ లాగా, నవీన్ పట్నాయక్ లాగా, జ్యోతి బాసు లాగా. ఎంజీఆర్ ఓడిపోలేదు ఎలక్షన్, వాళ్ళకి టర్మ్ ఇస్తారు ప్రజలు. కరుణానిధి అద్భుతమైన మనిషి, ఎక్కువ మాట్లాడతాడు, ఒక టర్మ్ తర్వాత బయటికి తన్నేసేవారు. ఎప్పుడు రెండో టర్మ్ తెచ్చుకోలేదు. జయలలిత యాక్సిడెంట్ గా 2016లో సెకండ్ టర్మ్ వచ్చింది. ఎందుకంటే ఆపోజిషన్ తో ఒకరితో అలయన్స్ పెట్టుకున్నానని ఆఖరి నిమిషం వరకు తీసుకెళ్లి వదిలేసింది. 3 పోటీ చేసింది. సో జ్యోతి బాసు, నితీష్ కుమార్, నవీన్ పట్నాయక్, వాళ్ళకి ఎంత పెద్ద. టీవీ నరసింహారావు ఎందుకు ఓడిపోయాడు 91లో? ఆ అలయన్స్ వెళ్ళిపోయారు, అది ఎవరు ఆప్ చేసుకోలేదు, ఓడిపోయాడు. మాట లేకపోతే వాళ్ళు కొద్దిగా కాపాడుకుని ఉంటే ఆయన ప్రధానమంత్రి మళ్ళీ. అవన్నీ ఎందుకంటే నిశ్శబ్దంగా ఉన్నాడు, ప్రజల్లో పెద్ద మనిషిని వచ్చింది. నేను చెప్పేది, ఈవేళ ఇంత హైపర్ చేసేస్తా ఉంటే అధికారం రావటం కష్టం. అందుకనే ఏమైంది, 2024 సెప్టెంబర్ 23 నుంచి బ్రహ్మాండంగా G20 డామ్ డూమ్ దేశం అంతా దాటితే, తర్వాత మార్చిలో రామ్ మందిర్ పెట్టారు. అది పెట్టాక ఉడిపోయింది, ప్రజలకి తీసుకొచ్చి నువ్వు మంచోడివే కానీ రోజు ఎక్కడ. సో నేను ఎందుకు చెప్తున్నా ఇది, నువ్వు ఎలక్షన్ గెలుస్తావు గెలవ, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులకు ఉండవు. ప్రజలకి పర్వాలేదు, ఎక్కువ పెరగలేదు, ఎక్కువ న్యూసెన్స్ చేయట్లేదు అని వస్తే మళ్ళీ చేస్తా. మమతా బెనర్జీ గెలుస్తాదంటే 100 సీట్లు మైనారిటీకి, 300లో ఆమెకే వేస్తారు. సో 100 సీట్లు గెలిచేసింది, ఇంకా 200లో 50 తెచ్చుకోవాలి. అయినా ఓడిపోతాది అంటున్నారు కానీ నేను నమ్మట్లేదు. అంత అల్లరి చేసిన ఆ మైనారిటీ ఓట్ బ్యాంక్ జోబులో ఉన్నది కాబట్టి, 30% ఓటర్లు ఉన్నారు కాబట్టి గెలుస్తారు. సో మళ్ళీ మీరు అడిగిన ప్రశ్నకు వచ్చా, ఇది ఓ 10% పెంచాలి అంతే.
హ్మ్. సో, ఇప్పుడు బయట వస్తున్నటువంటి చర్చ లేకుంటే వ్యతిరేకత ఏమన్నా యాడ్ ఆన్ అయితే అంటే నిన్న తాజాగా రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడతా పెద్ద ఎత్తున ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పారు కాబట్టి ప్రతిపక్ష పార్టీలను ఉద్యమిస్తే మోడీ ఏమన్నా వెనక్కి తగ్గే అవకాశాలు ఉంటాయా? ప్రతిపక్షాలు ఇలాంటి మాటలేదు అంటారు, తక్కువగా అంటారు. ఎందుకంటే మళ్ళీ ఉత్తరప్రదేశ్, బీహార్లో ప్రతిపక్షాలే ఉన్నాయి కదా. అక్షయ్ యాదవ్ వద్దంటాడా, అది అఖిలేష్ యాదవ్, లేకపోతే లాలూ యాదవ్ వద్దంటాడా, మమతా బెనర్జీ వద్దంటాడా, లేకపోతే ఆ కశ్మీర్ వాడు వద్దంటాడా, వద్దంటారు. సో ఇదేదో ఇలా 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 కిరికేసి అది అంటే లేదు సార్. అంటే సౌత్ రాష్ట్రాల నుంచి ఏమన్నా ఉద్యమం పుట్టే అవకాశం ఉంటుందా? సౌత్ వర్సెస్ నార్త్ ఏమన్నా? ఏమీ ఉండదు. చంద్రబాబు నాయుడు చేస్తాడా, చేయడు. రేవంత్ రెడ్డి ఏదో అన్నాడు, చేస్తాడా, చేయడు. సిద్ధరామయ్య అస్సలు చేయడు. కేరళ అస్సలు చేయడు. అయ్యో 140 ఎమ్మెల్యేలు ఇంకో 70 పెంచుతున్నారంటే ఇంకేం కావాలి? పదవులు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు అక్కడ పదవుల కోసం. ఉక్కిరి బిక్కిరి. ఎమ్మెల్సీ కూడా లేదు. ఉక్కిరి బిక్కిరి. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటలు సౌత్ రాష్ట్రాలు ఏవి వినే అవకాశం లేదంటారా? ఎవరో వినరు. చక్కగా మాట్లాడాడు, చాలా బాగా మాట్లాడాడు. అంతే. కాంగ్రెస్ పార్టీని ఒపోజ్ చేయమన్నది వర్కౌట్ చేస్తామని చెప్పాను, చేయలే. చెప్పాలి. అంటే కాంగ్రెస్ పార్టీకి కేరళలో బలం, కర్ణాటకలో బలం, తెలంగాణలో బలం, తమిళనాడులో బలం. అది బెంగాల్లో లేదు, ఉత్తరప్రదేశ్లో లేదు, బీహార్లో లేదు. అది మాట్లాడరు. కానీ ఇప్పుడు దీని ఇంపాక్ట్ సార్, దీని ఇంపాక్ట్ ఇప్పుడు జరగబోయే 5 రాష్ట్రాల ఎన్నికల మీద ఏమన్నా ఉండే అవకాశం ఉంటుందా? లేదు అక్కడ గ్రౌండ్ ఎట్లా ఉంది సార్? ఇప్పుడు ఈ 5 రాష్ట్రాల గ్రౌండ్ ఎట్లా ఉంది? అదేమి అక్కడ లోకల్ ఇష్యూస్. దీంట్లో వచ్చింది ఏంటంటే తమిళనాడు, కేరళ, బెంగాల్, అస్సాం, ఈ 4 రాష్ట్రాల్లో మైనారిటీస్ 20% నుంచి 30% పోతున్నారు. 40% కేరళ. ఇవన్నీ పట్టించుకుంటారా? పట్టించుకోరు. వాళ్ళ ఐడియాస్ వాళ్ళయే. సో ఎలక్షన్ మీద ఏమి ఇంపాక్ట్ ఉంటుంది. తమిళనాడు 20% పైన మైనారిటీస్, అస్సాం 30%, బెంగాల్ 30%, కేరళ 43%. ఇంకేంటి? ఈ రాష్ట్రాల్లో ఉన్న మైనారిటీస్ ఎక్కడా లేరు. బీహార్లో 15-16 ఉన్నారు, ఉత్తరప్రదేశ్ 15-16 ఉన్నారు. ఇక్కడ ఎక్కువ. సో ఈ ఎలక్షన్ అంతా ఇది మైనారిటీ ఎలక్షన్. మరి ఇప్పుడు బీజేపీ స్కోప్ ఉండదంటారా మరి ఈ 4 రాష్ట్రాల్లో? కష్టం కదా, పెరిగిన కష్టం కదా. ఎస్, తమిళనాడులో ట్రయాంగులర్ ఫైట్ ఉన్నది, ఆశ పెట్టుకున్నారు. కేరళలో 140 సీట్లలో 1 వస్తాయా, 5 వస్తాయా, 6 వస్తాయా, 10 వస్తాయా అంతే. బెంగాల్లో ఏం చెప్పి అందరూ అంటున్నారు 200 సీట్లు పోటీ ఉన్నాయి. 200 గెలిచేస్తారా బీజేపీ? 100 ఎలాగో గెలవరు, కష్టం అంటాం. అస్సాం ఒక రాష్ట్రంలో అవకాశం ఉంది. అస్సాం ఒకటే రాష్ట్రంలో అవకాశం, అది కూడా ఓడిపోతే గవర్నమెంట్ దెబ్బతినేస్తారు. కానీ కాదు సార్. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ఆల్మోస్ట్ సెమీఫైనల్ మ్యాచ్ లాంటిది. నెక్స్ట్ రాహుల్ ఆర్ మోడీ అనే దానికి ఒక చెరిస్మాటిక్ ఎలక్షన్స్ లాగా చూడాల్సినటువంటి అవసరం ఉందా? అదే రాహుల్ గాంధీకి బెంగాల్లో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నదా, అస్సాంలో ఉన్నదా, తమిళనాడులో ఉన్నదా? సింపుల్ గా కేరళలో కాంగ్రెస్ పార్టీ అలయన్స్ బలంగా ఉన్నది అంటే. మరి అంత బలంగా ఉంటే పోయినసారి ఎందుకు గెలవలేదు? 5 సంవత్సరాల క్రితం కూడా ఆయన ఎంపీయే కదా, అక్కడ ఎందుకు గెలవలేదు? ఏం లేదు, గెలిచాక ఏదో అందరూ మేము గెలిపించామని తిరుగుతారు అంతేగాని. మోడీ గారికి నేషనల్ ఇమేజ్ ఉన్నది, నేషనల్ ఇమేజ్ ఉన్నది, సంపాదించుకుంటాడు. ఈ సౌత్ లో ఓడిపోయిన బీజేపీ పెరుగుతుంది, స్లోగా పెరుగుతుంది. బెంగాల్లో పెరుగుతుంది, తమిళనాడులో పెరుగుతుంది, కేరళలో పెరుగుతుంది. నేను ఓడిపోయినా పెరుగుతున్నది. సో కానీ ఆయన చేసే పని ఎంత చేదుగా ఉన్నది. 850 ఎంపీల ఏంటిది? ఏంటి దేశం అయిపోతుంది? ఆయన వెనకాల ఉండదు కదా, ఆయన వెనకాల ఉండడు. కొత్తవాడు వచ్చినాడు ఏం చేస్తాడు? ఇంకో గవర్నమెంట్ వస్తే ఏం చేస్తాడు? ఇష్ట రాజ్యంగా చేసుకోవాలి. నేను ఇలాంటి వాటికి చాలా ఫీల్ అవుతుంది. సో లెట్ us see, ఆప్టమిస్టిక్ గా ఉండాలి మనం ఎప్పుడు.